అన్నిటినీ త్యజించి ఈ యొక్క బుద్ధ ధమ్మ అంటే ధర్మం, శాంతి, సహనం, అహింస అంటే మానవాళికి కళ్యాణానికి ఇది ఒకటే ఒక బుద్ధుని యొక్క ఆలోచన విధానం, జీవన విధానం. ఈ రోజున్నటువంటి సాంకేతిక విప్లవంలో ఈనాడున్నటువంటి రకరకాల విద్వేషాలు, రకరకాల రుగ్మతలు, రకరకాల స్వార్థాలు, నేను నాది అని తప్ప మనది మనం అనే ఆలోచన లేనటువంటి ఈ సందర్భంలో మరి ఈ రోజున 450 కిలోమీటర్లు ఏది ఆశించకుండా అంటే శాంతి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఒక గొప్ప మనసుతోటి మరి ఈనాడు 450 కిలోమీటర్లు నడిచి వచ్చినట్టే మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మరి ఇది బుద్ధుడు ప్రస్తావించిన, బుద్ధుడు ప్రబోధించినటువంటి ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఎట్లయితే బౌద్ధ భిక్షువులు ఎలాంటి ఆలోచన కానీ స్వార్థం కానీ ఇది లేకుండా ఒక ధర్మ సంస్థాపన కోసం చేస్తూ ఉన్నారో ఇలా మనమందరం కూడా అంటే కులాలు, మతాలు, చిన్న పెద్ద, ఆడ అమ్మగా అనే తారతమ్యం లేకుండా నేను నాది అని వదిలేసి మనది మనము అని ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మరి ఈ లక్ష్య సాధన కోసమే ఈనాడు మరి ఇంత దూరం 70 మంది ఒక పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా.